కలెక్టర్ గారిని నేను కూడా కోరుతా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి గృహ నిర్మాణ వ్యవస్థ ద్వారా, సంస్థ ద్వారా ఏవైతే 23,000 మందికి లబ్ధిదారులు మేము ఇచ్చినామో, ఇళ్ల పట్టాలిచ్చి రిజిస్టర్ చేయించినామో, ఏదైతే ఇల్లు నిర్మిస్తా ఉండామో, ఇందులో ఏ అవకతవకలు జరిగినాయని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఫిర్యాదు చేస్తున్నారో, స్థానిక మాజీ ఎమ్మెల్యే అయిన నేను కూడా ఫిర్యాదు చేస్తాను. వీటి మీద విచారణ చెయ్యాల. వీటి మీద విచారణ చెయ్యాల. ఆ విచారణ చేసే నేపథ్యంలో ముగ్గురిని విచారించాల. సమగ్రమైనటువంటి విచారణ చేసినప్పుడే మీకు దొంగ దొరుకుతాడు, ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ దొరుకుతుంది. ఎక్కడ మనం అలసత్వాన్ని ప్రదర్శించినామో, అవినీతికి ఎవరు పాలుద్ద పన్నారు, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది కూడా మీకు బహిర్గతమవుతుంది. ఆ ముగ్గురు ఎవరంటే గన 23,000 మంది లబ్ధిదారులను విచారించాలి. కాంట్రాక్టర్లు ఎవరైతే 11 మంది ఉన్నారో, రికగ్నైజ్ కాకుండా 20-30 మంది కాంట్రాక్టర్లు ఉన్నారో, 100, 200, 300 ఇల్లు కట్టేవాళ్ళు, ఆ 30 మంది కాంట్రాక్టర్లు పిలిపించాలా స్టేషన్కు. 30 మంది కాంట్రాక్టర్లు పిలిపించాలా. ఉద్యోగస్తులు అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర మొదలుకొని పీడీ వరకు, సచివాలయంలో ఉండే ఎనిమిటీస్ ఏమంటారు వాళ్ళను, అసిస్టెంట్ ఇంజనీరు వాళ్ళను, అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర, ఏఈ దగ్గర, డిఈ దగ్గర ప్రతి ఉద్యోగి వరకు సంబంధం ఉంది కాబట్టి ఉద్యోగస్తులను విచారించాలా. ఈ 20, 30, 35 మంది కాంట్రాక్టర్లను విచారించాలా. 23,000 మంది లబ్ధిదారులను కూడా మీరు విచారించాలా. 23,000 మంది లబ్ధిదారులను ఎందుకు విచారించాలంటానంటే ప్రజలారా, ఒకే ఒక కారణం. ప్రతి మహిళ 35,000 రూపాయలు ఇచ్చినా అంటున్నది. ప్రతి మహిళ 35,000 ఇచ్చినప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా సంబంధించిన కాంట్రాక్టర్కి ఇచ్చినారు. కాంట్రాక్టర్ తీసుకొని బేస్మట్టం వేయాలా. ఈ ఇచ్చినటువంటి ప్రతి మహిళకు ఆ 35,000 రూపాయలమైన పని జరిగిందా, జరగలేదా? 35,000 పని జరిగిందా, జరగలేదా? రెండవది, 35,000 కంటే ఎక్కువ పని జరిగింటే, ఆ మహిళకు బిల్లు పడింటే, ఆ బిల్లు లెక్క కాంట్రాక్టర్కి ఇచ్చిందా, ఇయ్యలేదా? అంటే 23,000 మంది మహిళలకు ఎవరెవరు ఎంతెంత డబ్బు ఇచ్చినారు, ఆ డబ్బు మేరకు వాళ్ళ హౌసింగ్ దాంట్లో ఎంతవరకు గ్రౌండింగ్ అయిందనేది లెక్క తేలాల. రెండవది, కాంట్రాక్టర్కు ఎవరికొవరికి ఎంతెంత లెక్క ఇచ్చినారు, ఆ తీసుకునే లెక్కకు వాని పనులు ఎంతవరకు చేసినాడు అనేది తేలాల. ఈ ఇద్దరి మధ్యలో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగస్తులు ఎవరన్నా ఉన్నారని చెప్పి చూడాలి. ఈ మూడు చూస్తే వెళ్ళిపోతుంది. నేను విచారణ చేయమని కలెక్టర్ గారిని కోరుతాను. నేను సమగ్రమైనటువంటి విచారణ చేయండి. జాయింట్ కలెక్టర్ గారిని విచారణ అధికారిగా వేయండి. నిజాయితీగా ఆమె ఉద్యోగం చేయగలుగుతుంది, ఓపికగా చేయగలుగుతుంది. కలెక్టర్ గారి కంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి బంగారంగా వేమను విచారణ చేయాలని చెప్పి మేము కూడా కోరుతాను. ఇంకా ఒక సమాచారాన్ని కూడా ఇస్తాను నేను కలెక్టర్ గారికి. మీరు విచారణ అధికారినిగా నిర్ణయిస్తే ఇక్కడ ప్రొద్దుటూరులో జరిగే హౌసింగ్ దానికి సంబంధించి నేను ఒకరిద్దరు కాంట్రాక్టర్ల యొక్క పేర్లు చెప్పి మీకు విచారణ అధికారికి చెప్తా. ఒక ఇద్దరి పేర్లు. ఆ ఇద్దరి ద్వారా ఇనప కడ్డీలు, ఇసుక, సిమెంటు ఎవరికి అమ్మినేది ఆ వ్యక్తులు కూడా చూపిస్తా మీకు. కాంట్రాక్టర్ల పేరు చెప్తా, ఆ కాంట్రాక్టర్లు ప్రైవేటు వ్యక్తులకు ఎవరికి అమ్మినేది కూడా చూపిస్తా. ప్రైవేటు వ్యక్తులు మీ దగ్గరికి తీసుకొస్తా జాయింట్ కలెక్టర్ దగ్గరికి. ఎవరైతే కొన్నారో పేదవారు, మధ్యతరగతి వారు, సావుకారులు కాదు, ఇల్లు కట్టుకుంటున్నారు, చిన్న ఇల్లు, ఒక 50,000 అవసరం ఉంది, ఒక 50 మూటలు 100 మూటలు సిమెంట్ అవసరం ఉంది, ఇట్లా కొన్నారు. ఎవరితో కొన్నారు? నాకు తెలిసి ఇద్దరు కాంట్రాక్టర్ల దగ్గర కొన్నారు. ఒక 10 మంది లబ్ధిదారులు పేదవాళ్ళు. ఆ 10 మంది లబ్ధిదారులు పేదవాళ్ళని తీసుకురమ్మంటే తీసుకొస్తా. ఆ ఇద్దరి పేర్లను వాళ్ళతో చెప్పిస్తా. ఇంకా మీకు అవసరం అనుకుంటే వాళ్ళు కట్టుకునే ఇంటి గోడను పగడగొట్టే కూడా ఆ గోడలో మీ కడ్డీలే ఉంటాయి. ఎవరి కడ్డీలో? ప్రభుత్వానికి సంబంధించిన మీ ఇన్వాయిస్లో ఏదైతే కంపెనీ ఉంటుందో, ఏదైతే ఎంఎం ఉంటుందో, ఏదైతే ఉంటుందో పర్టికులర్స్ ఉంటాయి. ఆ కడ్డీలే ఆ గోడలో ఉంటాయి. ఆ పేద ప్రజలకు గోడ నష్టమైతే కూడా ఆ గోడకు నేను డబ్బులు ఇస్తా వాళ్ళకు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే గన మా ప్రభుత్వం పోయినాక జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ కథ కాంట్రాక్టర్లు అంటే మా ప్రభుత్వం పోయిన తర్వాత. ఈ గబ్బు పట్టినదంతా ఎప్పుడంటే 2024 ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్లప్పటి నుంచి స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తులు ఎవరి చేతివాటాన్ని ప్రదర్శించడం. లబ్ధిదారులు అప్పుడు కాదు, ప్రారంభ దశలోనే. లబ్ధిదారులు ప్రారంభ దశలోనే అంటే మేము ప్రభుత్వంలో ఉండేటప్పుడే లబ్ధిదారులు 35,000 ఇచ్చినారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే 35,000 కంటే ఎక్కువ పన్నులు తీసుకున్నారు. అంటే 35,000 లెక్కించి పని జరగకుండా ఉండే లబ్ధిదారులు ఉన్నారు, 35,000 పని జరిగిన వాళ్ళు ఉన్నారు, 35,000 ఇచ్చి 70,000 పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. 3 రకాల మనుషులు ఉన్నారు లబ్ధిదారులలో. అర్థమైంది అనుకుంటా అధికారులకు. 35,000 ఇచ్చినారు, 35,000 పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, 35,000 ఇచ్చినారు, పని చేసుకోని వాళ్ళు ఉన్నారు, రూపాయి 35,000 ఇచ్చినారు, 70,000 పని చేసుకున్నారు, 30,000 అకౌంట్లో పడింది, ఇవ్వకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. ఇవే కదా తేల్చాల్సినది.
ఇవి తేల్చకుండా ఊరికే బట్టగాల్చి మా మొఖాన వెచ్చే ఎట్లది మాకు తెలియగలుగుతాం. మేమే చెప్తాం కదా. అయినా ప్రతిసారి మాట్లాడుతుంటాడు నాకు తెలియక ఈ తెలుగుదేశం వాళ్ళు గృహ నిర్మాణానికి సంబంధించి నా పైనే, ఎస్ఎస్ మాల్‌కి సంబంధించి నా పైనే, డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించి నా పైనే, ఇంకొకటి ఏందో చెప్పినాడు నా పైనే. నేను మామూలుగా అయితే ఆ పిల్లోడు ప్రవీణ్‌కి నేను స్పందించాల్సిన అవసరం లేదు. స్పందించను కూడా. ఎందుకంటే నా దృష్టిలో ప్రవీణ్ జుజుబి. ఏది చెప్పినా జుజుబి అంతే. నేను పెద్దగా స్పందించను. కాకపోతే ఒక్క మాట చెప్తా ప్రజలారా ప్రవీణ్ గురించి. ప్రభుత్వం మీదే. ప్రభుత్వం మీదే. వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి. భీష్మునికేమో పెద్దాయన ముఖ్యుడు. అంటే చంద్రబాబు నాయుడుకు. అభిమన్యునికేమో లోకేష్ బాబుకు నువ్వు ముఖ్యం. ఎవరు? జుజుబి. చంద్రబాబు నాయుడుకేమో వరదాడి ముఖ్యం. లోకేష్ బాబుకేమో మన జుజుబి ముఖ్యం. మరి పోండి అబ్బాడికి. పోయి మాట్లాడి ఇదిగో రాచమల్ల శివప్రసాద్ మన ప్రత్యర్థి చాలా మనను గట్టిగా విమర్శిస్తుంటాడు. నిన్ను నీ కొడుకును పెద్దగా ప్రభుత్వ పాలసీలు విమర్శిస్తూ ఉంటాడు. వీడు చాలా కొవ్వు పట్టిండాడు, వీడు మగుడు పట్టిండాడు, జగన్ కైపోయి ఉన్నాడు, వీడు ఇది కైపు దించాలా. ఇదిగో ఈ ఎస్ఎస్ మాల్కు సంబంధించి వీడు లెక్క కొట్టినాడు. లేకుంటే ఈ డిఏడబ్ల్యూ కాలేజ్ దాంట్లో వీడికి భాగం ఉంది. లేకపోతే ఇదిగో ఈ గృహ నిర్మాణంలో వీడు 100 కోట్లు కొట్టినాడు. లేకపోతే ఈ రమణ మహర్షి స్కూల్ సంబంధించి బొల్లవరం దానికి సంబంధించి మోసం చేసినాడు, వాడు భాగం ఉంది వంగలనారాయణ రెడ్డితో అని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ఫిర్యాదు చేసి పోలీసు ద్వారాన్నా విచారణ చేయండి, విజిలెన్స్ ద్వారాన్నా విచారణ చేయండి, లేదు సిఐడి ద్వారానన్నా విచారణ చేయండి, లేకుంటే ప్రత్యేకమైన ఒక సిట్టు వేస్తారా నా మీద బేపియండి, లేదు సిబిఐ విచారణ కోరుతారా కోరండి. ఈ 5 పోలీసు, విజిలెన్సు, సిఐడి, సిట్టు, సిబిఐ ఈ 5 ఉండేది. ఈ 5 ఏదైనా సరే అబ్బా కొడుకులకు చెప్పి నా మీద విచారణ చేపట్టమని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్వాగతిస్తాను. ఇంకా మీ ప్రభుత్వం పెట్టుకొని కూడా మీరు నా మీద నేరానికి సంబంధించిన అభియోగాన్ని చేసి విచారణ చేపట్టకుండా ఉండి ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి బట్టగాల్చి ముఖాన వేస్తే ప్రజలేమనుకుంటారు, రాసుకుండే మీడియా మిత్రులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు ప్రజలు? ఏంది బయలుది పొద్దునుగులు రోజు అల్లరి ఆ ముసలోడు చూసి ఇట్లా మాడతాడు, ఈ పిల్లోడు చూసి ఇట్లా మాడతాడు, ఆయన చూసే పొద్దునుగులు విచారణ చేసుకోరా బొచ్చు నా ఇంటికి కూడా పీకలేరని ఆయన అంటున్నాడు. మరి నిజంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మరి సిబిఐకో సిఐడికో ఎవరికో వేసి విచారణ చేసి నిజంగా తేల్చింటే నేరం చేసినాడని చెప్పొచ్చు కదా అని ప్రజలు అనుకోరా? అనుకుంటారు మిత్రులారా. అనుకుంటూ మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. ఇంకా కొంతమంది మొరటు మనుషులు అయితే ఏమనుకుంటారు అనుకుంటే ఈ తీనమ్మ చేతగా నా కొడుకులు రాజకీయ నపుంసకులు అంటారు మిమ్మల్ని. ఏమంటారు? రాజకీయ నపుంసకులు, చేతగానిటోళ్ళు అంటారు మిమ్మల్ని. మీరు అనిపించుకోకుండా ఉండాలంటే ఈ బట్టగాలిసి మొగాన వేసేది కాకుండా ఈ 5 ఏదో ఒకటి నా పైన విచారణకు స్వాగతిస్తా ఉన్నా. నేను ఏమాత్రమే కానీ ఇబ్బంది లేకుండా చెప్పగలుగుతా ఉన్నా. ఈ మాట చెప్తానా అంటే ప్రజలారా, రాచమల్లి ఇంత గట్టిగా ఇంత బాగా గంభీరంగా చెప్తున్నాడంటే రాచమల్లి చాలా గొప్పోడు అనుకుంటుంటారు మీరు. కాదు ప్రజలారా, రాచమల్లి గొప్పోడు కాదు. ఇది రాచమల్లి గొప్పతనం కాదు, నిజానికి ఉండే ధైర్యం ఇది. ఇది రాచమల్లి గొప్పతనం కాదు, నేను ప్రజలకు చెప్తా ఉన్నా. నిజానికి ఉండే ధైర్యం ఇది. ఎప్పుడైనా మన వైపు తప్పు లేనప్పుడు, మనం నిజాయితీగా ఉన్నప్పుడు, నిజం మాట్లాడగలిగినప్పుడు ఇట్లనే వస్తాయి మాటలు ఎవరికైనా. మనం తప్పు చేసినప్పుడు ఇట్లా మాటలు రావు. కాబట్టి రాచమల్లి యొక్క మాటలు కాదు, నిజానికి ఉండే ధైర్యం. నేను మళ్ళీ చెప్తానా, మీడియా మిత్రుల ద్వారా స్వాగతిస్తానా. వారు ఏ విచారణ చేసినా కూడా నేను స్వాగతిస్తాను. బట్టగాల్చి మొగ అనేసేది మానుకోండి.